సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, గోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పేర్ల జరిగే సాక్షిగా నేను మాట ఇస్తున్నా. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఆయన అదే అయిందా 2 లక్షల మీద పాపం ఆయన మాట నమ్మి 3 రూపాయల వడ్డీకో 4 రూపాయల వడ్డీకో ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కడితే వడ్డీల మీద పడ్డాయి తప్ప 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? భూమి బద్దలైన డైలాగులు విన్నారా? అటు ఉన్న సూర్యుడు ఇటు పొడిచినా భూమి బద్దలు కాలేదు, సూర్యుడు ఒడవలేదు, కానీ ఈయన మాత్రం రుణమాఫీ ఎగ్గొట్టిండు. అది కూడా ఏంది, మన భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా నమ్ముదామా? దేవుణ్ణే మోసం చేసినోడు మనం చేయడా? దేవుణ్ణి మీద మనకేమన్నా కొద్దో గొప్ప భయమో భక్తో ఉంటది కదా రాముల వారంటే. ఆయనకు దేవుని మీదనే లేదు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో ఒక్కసారి గమనించండి. Subscribe us and press the bell icon for more interesting updates.